క్రైస్తవ మిషనరీలు విలియం కేరీ గారి దగ్గర నుంచి, మదర్ తెరిసా గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది, అనేక మంది, రాబర్ట్ క్లవ్ గారు కానీ, ఇక్కడ ఈ ప్రాంతంలో బహుగా సేవ చేసినటువంటి కొంతమంది క్రైస్తవ మిషనరీలు ఉన్నారు. బైడెన్ దొరగారు. సో వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి సేవ చేశారు. అంతేకాకుండా వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ముఖ్యంగా మన నర్సాపురం, పాలకొల్లు, రాజోలు, సకినేటిపల్లి ఈ ఏరియాలు, ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు 18వ శతాబ్దంలో, అంటే సుమారుగా 1830 నుండి 50 ఆ మధ్య ప్రాంతంలో కరువు, భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఒకసారి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఆకలితోటి బాధపడుతూ ఉండేవాళ్ళు. తర్వాత రోగాలతోటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే శవాలు, భయంకరమైన కరువు వచ్చింది 18వ శతాబ్దంలో. అప్పుడు ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు. వాళ్ళల్లో బైడెన్ దొరగారు విశేషమైనటువంటి కృషి చేశారు. ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అన్నం పెట్టారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ కరువు సంభవించినప్పుడు ఉచితంగా సేవ చేశారు. వాళ్ళకి అన్నం పెట్టారు, అలాగే కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు. మిషనరీ హాస్పిటల్ స్థాపించారు చుట్టుపక్కలంతా కూడా. అలాగే నర్సాపురంలో ఉన్నటువంటి మిషనరీ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ జరిగింది. ఎంతోమందికి వాళ్ళు క్రైస్తవుల, హిందువుల, ముస్లింస్ ఏం చూడలేదన్నమాట. ఒక వ్యాధితోటి దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ సేవ చేశారు. మన క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే, మీరు క్రైస్తవులు అయితేనే మీకు సేవ చేస్తాం, మీరు క్రైస్తవులు అయితేనే మీకు మేము చదువు చెబుతాం, మీరు క్రైస్తవులు అయితేనే మీకు మేము అన్నం పెడతాం. ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు మనకు మిషనరీలు. ఎవరైనా సరే ఆపదలో ఉండి లేదా అవసరంతో ఉండి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేశారు. క్రైస్తవుల, హిందువుల మతాన్ని చూడలేదు వాళ్ళు. అంటే అది మానవత్వాన్ని చాటుకున్నారు. బైడెన్ దొరగారు ఇక్కడ నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో మార్లపూడి ఎంబేరయ్య అని చెప్పి ఒక అతను ఉండేవాడు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో, ఈ పాలకొల్లు, ఈ నర్సాపురం ఏరియా, ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బైడెన్ దొరగారు మరి సంపాదించినటువంటి ఆత్మ ఏందయ్యా అంటే మార్లపూడి ఎంబేరయ్య గారు. ఆయన్ని మొట్టమొదటిసారిగా ప్రభు వద్దకు నడిపించాడు. ఆయన ద్వారాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో సువార్త జరిగింది. ఈ బైడెన్ దొరగారు అలాగే ఈ ఎంబేరయ్య అయినటువంటి ఆయన, వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా సువార్తను అందించారు. అనేక మందికి మరి స్కూళ్ళు అవి స్థాపించి విద్యను అందించారు. ప్రజలకు వైద్యం అదంతా కూడా అందించారు. చాలా కృషి చేశారు. అందుకే పాలకొల్లో ఇప్పుడు కూడా ఒక ప్రాంతం ఉంటుంది, ఎంబేరయ్యపేట అని పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు అది సిద్ధలపూడి అనే పుట్లో ఆ పేరు, ఇప్పుడు ఎంబేరయ్యపేట అని చెప్పేసి మార్చారనమాట. అది ఎందుకు వచ్చింది ఆయన అంటే, ఎంబేరయ్య అయినటువంటి ఆయన ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఆయన భార్య ఇద్దరికి బాప్తిసం ఇచ్చారు బైడెన్ దొరగారు బహిరంగంగా. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. క్రైస్తవులు ఎంతో కృషి చేశారు. వాళ్ళు నడి వీధిలో కూర్చొని చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాళ్ళు అంట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా రక్షణలోకి రావాలి. సో అట్లాగా మిషనరీలు ఈ ప్రాంతంలో చక్కగా సేవలు అందించారు.